Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 254. బామ్మగారి మాటకి అందరూ పుసుక్కున నవ్వేసరికి కర్ణ అందరినీ కోపంగా చూడ్డంతో మరి లేకపోతే ఏంట్రా, పొద్దున్న వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు అంటే పదే పదే వాడి కోసం స్టేషన్కి పరుగులు పెడతానంటావేంటి అన్నాడు విరాట్. వాళ్ళ సంగతి మనకి తెలిసిందే కదా. ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని కూడా ఎవడైనా ఒకడు బెయిల్ తీసుకొచ్చి ఇవ్వగానే వదిలేస్తాడు. అసలు ఈ పాటికి వాడు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసి ఉంటాడని నా నమ్మకం. అందుకే స్ట్రాంగ్ కేస్ పెట్టడానికి నేనెళ్తాను అంటుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేంటి మీరు అన్నాడు. ఇప్పుడేంటి వాడి మీద స్ట్రాంగ్ కేస్ పెట్టాలి. అంతే కదా అని విరాజ్ అనగానే, అవును అని కర్ణ అనగానే, నాకు మినిస్టర్ బాగా తెలుసు. అంటే వాళ్ళ కొడుకు నాకు కాలేజ్‌లో క్లాస్‌మేట్. అందుకే అంకుల్ కూడా నాకు బాగా తెలుసు. నీకు నా హెల్ప్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పు. నేను వాడి మీద లైఫ్‌లో బయటికి రాకుండా స్ట్రాంగ్ కేస్ పెడతాను అని అన్నాడు విరాజ్. కర్ణకి కూడా కొంతమంది మినిస్టర్స్ తెలుసు కానీ వాళ్ళందరూ కరెంట్‌గా ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్‌లో మాట్లాడిపించడం చాలా కష్టం. విరాజ్‌కి బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ కాబట్టి అతనైతే హెల్ప్ చేయగలడని ఓకే. ఆ పని మీద ఉండు అని చెప్పాడు. 10 మినిట్స్‌లో నీకు గుడ్ న్యూస్ నేను వినిపిస్తాను అని చెప్పి విరాజ్ కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోతే, ఇక వెళ్ళు, వెళ్ళి తమరి శ్రీమతిని ప్రసన్నం చేసుకో మనవడా అని బామ్మ చెప్పేసరికి అదసలు డోర్ ఓపెన్ చేయడం లేదు అన్నాడు. అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్వెన్ని సార్లు దాని మొహం మీద డోర్ వేశావు? అయినా అదెప్పుడు ఓటమి అంగీకరించకుండా నిన్ను రిక్వెస్ట్ చేయడానికి తన శాయశక్తులు ఉపయోగించింది. నువ్వా మాత్రం చేయలేవా? పైగా ఇంత హైట్ పెరిగావు. ఎందుకురా? ఒక డోర్ కూడా బద్దలు కొట్టలేకపోతున్నావు అని అడిగాడు విరాట్. అప్పుడు నీ బుర్ర నేను బద్దలు కొడతాను అని బామ్మ అనగానే విరాట్ ఒక్కసారిగా షాకయితే, అవి 100 నాటి తలుపులు. మా అత్తగారు వాళ్ళ అత్తగారు కట్టించిన ఇల్లిది. ఇప్పటి వరకు ఒక గోడ కూడా డ్యామేజ్ అవ్వకుండా నేను మీ తాతయ్య కాపాడుకుంటూ వచ్చాం. అలాంటిది డోర్ బద్దలు కొడతానంటే నేను ఊరుకుంటానా? అని ఆవిడనగానే, అందుకే నేను ట్రై చేయలేదు. అర్థమైందా? లేకపోతే డోర్ పీకేసి నా పెళ్ళాన్ని కన్విన్స్ చేయడం నాకు చిటికలో పని అని అన్నాడు కర్ణ. చాల్లే ఆపవోయ్! మాటలు చెప్పమంటే నేను కూడా చెప్తాను 100 మాటలు. అంత దమ్ము ధైర్యం ఉంటే వెళ్లి నీ పెళ్ళాన్ని మెల్ట్ చెయ్యి అని విరాట్ చెప్పేసరికి, నీకెందుకురా అంత తొందరగా ఉంది? నా పెళ్ళాం నా ఇష్టం. కొద్దిసేపు అలగనివ్వు. అసలే నాకు ఓపిక లేదు అని ఫ్రెష్ అవ్వడానికి ఇంకొక రూమ్‌లోకి వెళ్ళిపోయాడు కర్ణ. అది అలిగి కూర్చుందంటే వీడికి కొంచెం కూడా టెన్షన్ లేదేంటని విరాట్ అనగానే, టెన్షన్ పడ్డం వల్ల లాభమేంటి? ఇప్పుడెలా వెళ్ళినా అది యాటిట్యూడ్ చూపించి డోర్ ఓపెన్ చేయదు. అందుకే కొంచెం దాన్ని కోపం కరిగిన తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నాడేమో అని అంది దీక్షిత. ఎంతైనా నువ్వు వాడు ఒక జాతి వాళ్ళేనే. ఇద్దరికిద్దరు శాడిస్ట్‌లు. నేను, దక్ష మేమిద్దరమే అమాయకులం అనగానే, అవును మీకంటే అమాయకులని నేను ఇంతవరకు చూడలేదని దీక్షిత వెటకారంగా చెప్పి బాబు ఏడుస్తూ ఉంటే పాలు పట్టించడానికి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం దక్ష బయటకొచ్చేసరికి డోర్ దగ్గర ఒక లెటర్‌తో పాటు 3 రోజా పువ్వులు కూడా కనిపించేసరికి చుట్టూ చూసి వాటిని చేతిలోకి తీసుకుంది దక్ష. మై డియర్ బేబీ! చూడు ఇలా అలిగి కూర్చోవడం మంచిది కాదు. నేను ఆ ఉదయ్ గాడి పని చెప్పడానికి వెళ్ళింది కూడా నువ్వు ప్రశాంతంగా ఉండడానికే. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు వాడు కోపంతో రగిలిపోతున్నాడు. అందుకే వాడికి పనిష్మెంట్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగే రాక్షసి. ఇట్లు నీ శాడిస్ట్ మొగుడు. అబ్బో! అయ్యగారు బాగా నాటీ అయిపోయారు అని అనుకుంటూ, అయినా సరే నేనప్పుడే క్షమించను అని అంటూ ఆ లెటర్ జాగ్రత్తగా మడతపెట్టి రూంలోకి తీసుకెళ్ళి
తన హ్యాండ్ బ్యాగ్‌లో జాగ్రత్తగా పెట్టుకొని రోజా పువ్వులకి ముద్దు పెట్టి, "మీరెంత అదృష్టవంతులు, మా ఆయన మిమ్మల్ని తీసుకొనొచ్చాడు" అని అనుకుంటూ ఒకసారి చుట్టూ చూసి, తనని ఎవరూ చూడలేదు అని డిసైడ్ అయిన తర్వాత రూమ్‌లోకెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. "అదేంట్రా లెటర్ చూసి కూడా అదలా లోపలికెళ్ళి డోర్ లాక్ చేసుకుంది" అని అయోమయంగా చెప్పిన విరాట్ వైపు చూసి, "మేడం గారికి బాగా యాటిట్యూడ్ ఎక్కువైంది. ఏం చేస్తాం? ఇంకేదైనా ట్రయల్ వేయాలి" అన్నాడు. "నీకెంత కష్టం వచ్చిందిరా బావా! లవ్ చేసేటప్పుడు కూడా నువ్వు దాన్ని పడేయడానికి ఇంతగా ట్రై చేయలేదు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని పడేయడానికి ఇంత కష్టపడుతున్నావు. నీ మీద నాకు తెగ జాలేస్తోంది" అని అన్నాడు విరాట్. పెళ్ళాన్ని బ్రతిమాలుకుంటే కష్టమేంటి అని దీక్షిత, వీక్ష రాగానే, "మీరు ఊరికొచ్చిన తర్వాత ఏమైనా సూపర్ పవర్స్ నేర్చుకున్నారా?" అని విరాట్ అయోమయంగా అడిగేసరికి, "ఎందుకలా అనిపించింది?" అనగానే, "లేదు, పెళ్ళాం గురించి, ప్రేమ గురించి మాట్లాడితే చాలు దయ్యాలు ప్రత్యక్షం అయినట్టు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు కదా! అందుకే డౌటొచ్చింది" అన్నాడు విరాట్. దాంతో ఇద్దరూ సీరియస్‌గా చూసి, "బావ దక్ష ఏమైనా కరిగిందా?" అని అడగడంతో, "లేదు, వాడు క్యారెక్టర్‌కి అపోజిట్‌గా లెటర్ కూడా రాసిచ్చి, రోజా పువ్వులు కూడా ఇచ్చినా చూసి నవ్వుకుని లోపలికెళ్ళిపోయిందే తప్పితే వీడిని గమనించినట్టుగా అనిపించడం లేదు" అనగానే, "నీకు హ్యాపీనే కదా!" అని దీక్షిత అనగానే, "నాకెందుకు హ్యాపీ?" అని అడిగాడు విరాట్ అయోమయంగా. "అదే మొన్నటి వరకు నేను నీ మీద కోపంగా ఉండి నీతో మాట్లాడలేదు. ఇప్పుడు అది ఆయన మీద కోపంతో మాట్లాడటం లేదు. బ్యాలెన్స్ అయిపోయింది కదా!" అనగానే రాక్షసి, "పెళ్ళైన 2 సంవత్సరాల్లో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేనంత కసాయవాడిని కాదు, ఒకరు గొడవ పడుతుంటే హ్యాపీగా ఉండడానికి. నువ్వు నాతో గొడవ పడకూడదు అని కోరుకుంటాను. అందులో డౌట్ లేదు. బట్ వాడు హ్యాపీగా ఉండకూడదని నేనెప్పుడూ కోరుకోలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాడి లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను" అన్నాడు విరాట్. వీక్ష ఏదో ఆలోచిస్తూ ఉంటే, "నువ్వేంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావని" విరాట్ అనగానే, "ఏం చేస్తే దక్ష కరుగుతుందో ఆలోచించి బావకు ఐడియాలివ్వాలని అనుకుంటున్నాను" అనగానే, "ఐడియా ఉంటే చెప్పు" అని కర్ణ అడిగాడు. "నీకోసం ఎప్పుడూ దక్ష వంట చేసి పెడుతుంది. ఫర్ ది ఫస్ట్ టైమ్ నువ్వే దాని కోసం వంట చెయ్యి" అని చెప్పడంతో, "ఆల్రెడీ ఒకసారి చేశారు కదా" అని దీక్షిత్ అనగానే, "అది జెంట్స్ అందరూ కలిసి చేసిన వంట. ఓన్లీ దక్ష కోసం బావ మాత్రమే చేయాలి" అని చెప్పడంతో, "ఎరా చేయగలవా?" అనగానే, "నా వంట గురించి నీకు తెలీదా?" అన్నాడు కర్ణ. "అదేంటి కర్ణగారికి వంట వచ్చా?" అని దీక్షిత అడిగేసరికి, "బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు వాడే వంట చేసుకునేవాడు. మాక్సిమం వర్కర్స్ లేని చోట సూపర్‌గా వంట చేస్తాడు. ఒక్కసారి వీడి కాఫీ తాగితే చాలు ప్రపంచంలో ఇంకే కాఫీ మనకి తాగాలని అనిపించదు. నాన్ వెజ్, వెజ్ డిషెస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాడు" అని చెప్పాడు విరాట్. "మరి అంత వంట వచ్చి మన తాతయ్య గారు వాళ్ళు చేతులు కాల్చుకుంటూ ఉంటే ఆయనెందుకు వంట చేయలేదు?" అనగానే, "వాడు వంట వచ్చు అని ఎవరికీ చెప్పలేదు కాబట్టి చేయలేదు. అఫ్‌కోర్స్ నానమ్మకి, తాతయ్యకి తెలుసనుకో. బట్ ఆ రోజు వాళ్ళు కష్టపడుతుంటే ఆ కష్టాలేవో వాళ్ళనే పడనివ్వని ఓన్లీ వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చాడు" అని చెప్పాడు విరాట్. అయితే ఇంకెందుకు బావ లేటు, త్వరగా వెళ్లి వంట చెయ్యి అని చెప్పడంతో కర్ణ ఆప్రాన్ కట్టుకొని వంటగదిలోకెళ్ళి క్యాపుచినో తయారు చేసి, దాంతో పాటు పాన్ కేక్స్ మీద షుగర్ సిరప్ డిప్ చేసేసి, దాని మీద ఒక చిన్న చెర్రీ పెట్టి, అలాగే వాటిని పక్కన పెట్టేసి, ఒక చిన్న క్యూట్‌గా ఉన్న హార్ట్ షేప్‌లో ఉండే కేక్ కూడా తయారు చేసి 2 వెల్వెట్ క్రీమ్ మొత్తం నింపేశాడు. దాని మీద టు మై బ్యూటిఫుల్ బేబీ అని వైట్ కలర్ క్రీమ్‌తో రాసేసి, ఆప్రాన్ విప్పి తీయడంతో వాసన అదిరిపోతోంది. చూడ్డానికి కూడా సూపర్‌గా ఉన్నాయి అని దీక్షిత వాళ్ళు తెగ హుషారుగా చెప్పారు. వాళ్ళని చూసి నవ్వుతూ అవన్నీ తీసుకొని రూమ్ దగ్గరికెళ్ళాడు కర్ణ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.